తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారులు వాకర్స్ కొరకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అనేక మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాకర్స్ అసోసియేషన్ ఆయన మిత్రులు ఎమ్మెల్యే కప్పు పేరుతో క్రీడా పోటీలు నేటి నుండి 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు హాకీ క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా కొంత సమయం వ్యాయామం చేయాలని సూచించారు. ఈ గత 2.5 సంవత్సరం నేను ఇక్కడ పనిచేసిన కాలంలో చూసినట్టయితే అప్పటికీ ఇప్పటికీ ఎంతో గ్రౌండ్ అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో పూర్తి స్థాయి సహకారం అందించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో క్రీడలు చాలా, ఈ రోజుల్లో కాదు ఎప్పటి నుంచి కూడా క్రీడలు చాలా ముఖ్యమైనటువంటి శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక వికాసానికి కూడా క్రీడలు చాలా ఉపయోగపడతాయి. ఈ క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలైనటువంటి క్రీడలు ఇక్కడ ఈ గ్రౌండ్లో నిర్వహించడం కూడా చూస్తున్నాం. అలానే ఈరోజు ఎమ్మెల్యే కప్పు పేరుతోటి గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇలానే కొనసాగాలని చెప్పని ఇలానే కొనసాగిస్తూ విద్యార్థులు లేదంటే క్రీడాకారుల మానసిక మరియు శారీరక
ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పారని. అయితే ఇది ముఖ్యంగా హాకీ కూడా నేను గత 2 ఏళ్లుగా గమనిస్తున్నాను. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్రికెట్ గతంలో ఈ వాలీబాల్, బ్యాడ్మింటన్ ఎక్కువ ప్రాధాన్యత ఉండేటటువంటి కనిపించేది. కానీ హాకీ కూడా గతంలో బాగా ప్రాముఖ్యత ఉండింది. రాను దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతున్న రోజుల్లో ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని, క్రీడాకారుల్ని హాకీ వైపు మళ్లించి వాళ్ళలో ఔత్సాహికతను పెంచుతున్నటువంటి మా కోచ్ గారికి కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన గ్రౌండ్ కమిటీ సభ్యులందరికీ ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి క్రీడాకారులు అందరం కూడా వెళ్ళి వారిని కలిసి ఈ స్టేడియంలో కొన్ని మౌలిక వసతులు ఉన్నాయి, అవి మీరు తీర్చాలని చెప్పిన వెంటనే వారు వెంటనే స్పందించి దగ్గరదాపు 50 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టి ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేశారు. మరి వారికి కృతజ్ఞతగా, వారి స్నేహితులుగా, క్రీడాకారులుగా మేము వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలని అనుకున్న వెంటనే ఆయన పేరుతో ఒక టోర్నమెంట్ నిర్వహించి ఒక చిన్న కృతజ్ఞతాపూర్వకంగా ఒక టోర్నమెంట్ నిర్వహిస్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే కప్ అని పేరు పెట్టుకొని దగ్గదాపు గ్రౌండ్లో ఎవరెవరైతే క్రీడాకారులు వస్తారో అన్ని రంగాల క్రీడాకారులు, హాకీ, వాలీబాల్, క్రికెట్ అందరికీ ఒక టోర్నమెంట్ నిర్వహించి వారి పేరుతో నిర్వహిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే కప్ 2026 పెట్టి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారికి మరొకసారి అందరు క్రీడాకారుల తరఫున, వాకర్స్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 29 హాకీ టోర్నమెంట్ ఉంటుంది. అదేవిధంగా 30, 31 క్రికెట్, వాలీబాల్ ఉంటుంది. 1-2 తేదీల్లో కూడా సీనియర్స్ క్రికెట్ ఉంటుంది. 2వ తారీఖు సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గౌరవ ఎమ్మెల్యే గారు హాజరవుతారు. కాబట్టి వారికి కృతజ్ఞత తెలిపే దాంట్లో భాగంగా ఈ టోర్నమెంట్ నిర్వహించుకున్నందుకు మాకు హాకీ కోచ్ ఇక్కడ ఉండి మంచి హాకీ పిల్లలంతా తీర్చిదిద్దడానికి దీపు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ప్రారంభ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మన గూడూరు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని వైసీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించింది. దీంట్లో భాగంగా విశాఖలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కుంభ రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహించింది మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అని ఆరోపించారు. లోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని విమర్శించారు. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై విచారణ చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ప్రతి మాటలోని, ప్రతి మీటింగ్ లోని, మేనిఫెస్టోలోని పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కూడా ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ఆ యువకులందరినీ కూడా నమ్మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ యువకులకు ఇచ్చిన ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, వారికి ఇస్తాన నిరుద్యోగ బుద్ధి విషయంలో కానీ కనీసం స్పందన కూడా లేకుండా ఆ నిరుద్యోగ యువకులు ఏమయ్యారు, వారి భవిష్యత్తు ఏంటో, కుటుంబాలు భవిష్యత్తు ఏంటో కనీసం ఆలోచన కూడా చేయకుండా పైపొచ్చి ఈ రోజు డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డారో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిఎస్సికి సంబంధించి పూర్తిగా మెరిట్ లిస్ట్ పక్కన పెట్టి ఆ డిఎస్సిలో ఉన్న ఉద్యోగాలని, ఒక్కో ఉద్యోగాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకుని ఈరోజు అప్రజాస్వామికంగా మెరిట్లు ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వారి పొట్ట కొడుతూ ఆ కుటుంబాలకి వెన్నుపోటు పొడిచి ఈరోజు డిఎస్సిలో మెరిట్ సాధించిన నిరుద్యోగ యువకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ముఖ్యంగా ఏ విధంగా మోసం చేశారో చూసాం. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఖండిస్తా ఉన్నాం. ఈ టైప్ ఆఫ్ స్కాము ఒక డిఎస్సికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఆధ్వర్యంలో జరిగినట్టు స్కాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగలేదు. దీన్ని తక్షణం బేషరతుగా తన అసమర్థతని ఒప్పుకుని ఈ స్కామ్ కి ఏదైతే అవకతవకలు జరిగినాయో, ఏదైతే డిఎస్సిలో దగా జరిగిందో ఈ దగాకి బాధ్యత వహించి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిఎస్సిలో జరిగిన అతిపెద్ద స్కామ్ కై, ఈ డిఎస్సిలో జరిగిన మెరిట్ లిస్ట్ పక్కన పెట్టి పక్కదారిలో ఉద్యోగాల కల్పన కోసం చేసిన వీళ్ళ ప్రయత్నాలపై, నగదు లావాదేవీలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ఇందులో ఉన్న రాజకీయ నాయకులు కానీ అధికారులపై కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని శిక్షించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకి, అన్యాయాలకి
విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగ యువతి యువకుల జీవితాలతో ఆడుకునే కార్యక్రమాలకి కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా వీరి మీద కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. డిఐసిలో జరిగిన స్కాములపై ఈ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతి యువకుల తరఫున, విద్యార్థుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉంది. మీరు ఇప్పటికైనా దిగివచ్చి మీకు సిగ్గు శరం ఉంటే నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పైన మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం పైన ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా, మీకు ఏమాత్రం చట్టం మీద నియమ నిబంధనల మీద, ప్రజలకు సంబంధించిన విధుల మీద, ప్రజలకు సంబంధించిన హక్కుల మీద ఎలాంటి బాధ్యత ఉన్నా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తక్షణ దీనికి సమాధానం చెప్పాలి. లోకేష్ రాజీనామా చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మీరు స్వచ్ఛందంగా ఎంక్వైరీకి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగ యువకులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, తప్పకుండా మీకు ఏదైతే అన్యాయం జరిగిందో, మిమ్మల్ని ఏదైతే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోసగించారో, మీకు న్యాయం జరిగే వరకు కూడా మీ పక్షాన పోరాటం చేయమని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఎంతటి పోరాటానికైనా సరే, ఎలాంటి యుద్ధానికైనా చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ కానీ సిద్ధం. ఒకవైపు ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులు కానీ, నిరుద్యోగ యువతులు కానీ శోక సముద్రంలో మునుగుంటే ఈ రోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ సిగ్గు లేకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ జైత్రయాత్రకు కార్యకర్తల శక్తి ఊపునిచ్చిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. కార్యకర్తల సహకారంతోనే మహానాడు విజయవంతమైందని వెల్లడి. టీడీపీ మహానాడు ఓ మహానాటకమన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. చెప్పుకోవడానికి ఏమీ లేక చేసిన ఓ డైవర్షన్ రాజకీయమని ధ్వజం. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదు. ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన కోనసీమ ఆక్వా అసోసియేషన్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.